మన దేశంలో ఒక మసీదు దగ్గర దాంట్లో ఒకప్పుడు ఆలయం ఉండేది. ఆ ఆలయానికి సంబంధించేది ఉత్తరప్రదేశ్లోని సంబాల్ దగ్గర గతంలో ఆలయం ఉంది. ఆలయానికి సంబంధించినటువంటి ఆలయాన్ని కూల్చి దానిపైన గుడి కట్టారు అంటూ కోర్టులో కేసేస్తే నెలలు ఏళ్ల తరబడి విచారణ జరిగాక ప్రాథమిక ఆధారాలు నిర్ధారించుకున్న తర్వాత చివరికి ధృవీకరించుకోవడం కోసం అని చెప్పేసి ఏదైతే పురావస్తు శాఖ వాళ్ళకి ఆదేశాలు ఇస్తే పురావస్తు శాఖ వాళ్ళు సర్వే చేయడానికి సిద్ధపడుతున్న సందర్భంలో రాళ్ల దాడులు, చివరికి హిందువుల ప్రాణాలు తీయడం, కాల్పులు సంఘటనలు జరిగినాయి. ఇక్కడ దాన్ని అదేంట్రా హిందువుల మీద దాడి ఏంటని ఒక్కడ ఖండించిన వాళ్ళు లేడు. ఇది మత కలహాలు సృష్టించే కుట్రలు. మత కలహం సృష్టించింది ఎవడు, అక్కడ చచ్చిపోయింది ఎవరు, ఇక్కడ ఈ తరహాలో ఉంటుంది. అదే అంటే హిందువు స్వదేశంలోనూ చావుకు గురవుతాడు, హక్కు కోల్పోతాడు. అదే బంగ్లాదేశ్లో ఇక్కడ ఎవడు స్పందించడు. బంగ్లాదేశ్లో తాజాగా 3 దేవాలయాలు, సంతానేశ్వరి మాతా టెంపుల్, షోనీ టెంపుల్, కలిబానీ టెంపుల్, ఈ 3 టెంపుల్స్ని కూడా ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చత్తగ్రామ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 3 ఆలయాల మీదన కూడా మొన్న శనివారాల్లో వాటి మీద దాడులకు పాల్పడి ధ్వంసం చేశారు. ఇది లోకల్గా ఉన్నటువంటి హిందూ సంఘాలు సోషల్ మీడియాలో చెప్పుకోవాల్సి వస్తుంది. మీడియాలో వార్తలు రాయని సందర్భంలో ఒక్కడు స్పందించడు, ఒక్కడు ఖండించడు.